గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనం డిజిటల్ ఇండియాకు సంబంధించి కొన్ని ఏరియాస్‌ని మూల స్తంభాలుగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో డిజిటల్ ఇండియా యొక్క ఫలాలను దేశవ్యాప్తంగా వెదజల్లడానికి గాను ఏ అంశాలు కీలకంగా పరిగణించి వాటి మీద ప్రధానంగా భారత ప్రభుత్వం దృష్టి సారించిందో వాటిని మూల స్తంభాలుగా అంటే పిల్లర్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా అనేటటువంటి అంశంగా చూడాలి. మరి ఈ క్రమంలో ఏ ఏరియాస్‌ని మూల స్తంభాలుగా తీసుకున్నాం? ఆ మూల స్తంభాలుగా భావించిన అంశాలలో ఏ కార్యక్రమాలను రూపొందించి అమలు పరుస్తున్నాం అనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని మనము క్వెషన్‌గా చూడాలి అంటే డిజిటల్ ఇండియా మూల స్తంభాలను గురించి రాయండి అనే ఓరియంటేషన్‌లో రావచ్చు. లేదా మీకు తెలిసిన ఏవేని 3 లేదా 4 డిజిటల్ ఇండియా మూల స్తంభాల గురించి రాయండి అనే ఓరియంటేషన్‌లో కూడా క్వెషన్ పడే అవకాశం ఉంది. లేదా ఏదో ఒకదాని గురించి సైతం అడిగేందుకు అవకాశం ఉన్న ఒక క్వెషన్‌గా ఇది మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దీంట్లో ఈ క్రాంతి అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పిల్లర్‌గా మనకు కనిపిస్తున్న తరుణంలో దీనిని అవసరమైన సందర్భాలలో 5 మార్కుల క్వెషన్‌గా అడిగేందుకు అవకాశం ఉంది. లేదా 10 మార్కుల క్వెషన్‌గా సైతం అడిగేందుకు అవకాశం ఉంది. మరొక కోణంలో నిర్దిష్టంగా పాయింట్స్ ఆరే ఇచ్చి వీటిని గురించి చర్చించండి అని అడిగే అవకాశం ఉంది. లేదా అక్కడ అభ్యర్థికే స్వేచ్ఛనిస్తూ మీకు తెలిసిన ఏదేని 3 లేదా 4 అంశాల గురించి రాయండనే ఓరియంటేషన్‌లో కూడా క్వెషన్ వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి మొత్తంగా చూస్తే మనం 9 అంశాలను ప్రాథమికంగా మనం అధ్యయనం చేయాల్సొస్తుంది. ఎందుకంటే క్వెషన్ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి, అందులో మనము ఏ మూడింటినో, నాలుగింటినో నేర్చుకొని వెళ్తే అక్కడ ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. ఒక్క మార్కు కూడా మన యొక్క క్యాడర్‌ని డిసైడ్ చేస్తుంది గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి దానికి సంబంధించి ఒక మార్క్ మిస్ అయితే క్యాడరే చేంజ్ అవుతుంది కాబట్టి, అది భవిష్యత్తులో మన యొక్క ప్రమోషన్ అవసరాలను కావచ్చు, ఇతరత్రా ఫైనాన్షియల్ బెనిఫిట్స్‌ని కూడా తీవ్రంగా దెబ్బతీసేందుకు అవకాశం ఉంది కాబట్టి, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్‌లో ప్రయోగాలకు ఆస్కారం లేదు. ప్రతి అంశాన్ని గూడా క్షుణ్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరిక్కడ డిజిటల్ ఇండియాకు సంబంధించి చూస్తే, ప్రజా సేవల వ్యవస్థను మరింత పారదర్శకంగా నిర్వహించడానికి అంటే ట్రాన్స్‌పరెంట్‌గా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దేశ ముఖ చిత్రాన్నే మార్చివేసే క్రమంలో 1990ల నుంచే భారతదేశంలో ఈ గవర్నెన్స్ ప్రయత్నాలు అనేవి మొదలవ్వడం జరిగినాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ గవర్నెన్స్ పథకాలన్నీ కూడా రాష్ట్రాల పరిధిలో విభిన్నమైనటువంటి ఆలోచనలు, దృక్పథాలతో అమలుపరచడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా ఈ గవర్నెన్స్ పథకాల అమలులో యూనిఫార్మిటీ లేదు అనేది ఇక్కడ తేటతెల్లం అవుతుంది. అంటే సాంకేతికంగా ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ కార్యక్రమాలలో ముందుగా ఉండగా, మరి సాంకేతికత వినియోగంలో వెనుకబడినటువంటి రాష్ట్రాలు ఈ గవర్నెన్స్ ప్రణాళికల మీద పెద్దగా దృష్టి సారించడం జరగలేదు. దానికి ప్రత్యామ్నాయంగా వారు ఎంచుకున్న మార్గం ఏంటంటే, సంబంధిత రాష్ట్రాలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఆ సర్వీసెస్‌ని తమ రాష్ట్రంలో కూడా అమలు పరిచేందుకు అవి ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సో, ఏతావాతా తెలిసొచ్చేదేంటంటే, దేశవ్యాప్తంగా సంబంధిత రాష్ట్రాల పరిధిలోని ఈ గవర్నెన్స్ పథకాలన్నీ కూడా ఏకరీతిలో అమలుపరచడం జరగలేదు. అదేవిధంగా పౌరులందరికీ ఒకే రకమైనటువంటి అంశాలను అక్కడ ప్రొవైడ్ చేసేటటువంటి అవకాశం లేదు కాబట్టి, ఇలా మనం చూస్తాం. ఈ గవర్నెన్స్ ప్రణాళికలన్నీ కూడా 1990ల నుంచి దేశవ్యాప్తంగా అమలుపరచడానికి కొన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణంగా ఒక్కొక్క రాష్ట్రము కొన్ని ప్రాధాన్యత ఏరియాలలో మాత్రమే ఈ ప్రణాళికలను రూపొందించుకొని అమలుపరుస్తుంది కాబట్టి, ఈ అంశంలో పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు దేశవ్యాప్తంగా కనపడని పరిస్థితి మనకిక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే ప్రస్తుతం భారత ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో అటువంటి ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ లేదా ఈ గవర్నెన్స్ అంటూ ఉన్నాం కదా! ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైనటువంటి పాలనను అందించగలుగుతూ ఉండడం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. సో, మరి ఇలాంటి యూనిఫార్మ్‌గా సర్వీసెస్‌ని అందించేటటువంటి క్రమంలో ఆ ఈ గవర్నెన్స్ ప్రణాళికలన్నింటినీ కూడా ఒక్క తాటి మీదికి అంటే ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చేటటువంటి క్రమంలో ప్రజలకు మరింత సమర్థవంతమైన, వేగవంతమైనటువంటి, పారదర్శకమైనటువంటి అదేవిధంగా జవాబుదారీతనంతో కూడినటువంటి సర్వీసెస్‌ని అందించడం కోసం ఒక 9 ఏరియాలను మనము మూల స్తంభాలుగా
వాటిని ప్రాథమికమైనటువంటి లక్ష్యాలుగా గుర్తించి డిజిటల్ ఇండియాను ఆవిష్కరించే క్రమంలో వాటిని సాధించాలని నిర్దేశించుకోవడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో గమనిస్తే మనం ఏ వెబ్‌సైట్‌ని చూసినా కూడా దాంట్లోని ఆంగ్ల మాధ్యమంలో ఉన్నటువంటి సమాచారం, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి సమాచారము ఆటోమేటిక్‌గా తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, ఇతరత్ర ప్రాంతీయ భాషలలోకి ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌లేట్ అవుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనకు ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి ప్రయోజనంగా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా మరొక అంశాన్ని పరిశీలిస్తే డిజిటల్ ఇండియా కార్యక్రమం ముందు వరకు కూడా కొన్ని ప్రభుత్వ విభాగాలు, అదేవిధంగా మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లలోని సమాచారము ఎప్పుడో పాత తేదీల నాటి సమాచారంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి డిజిటలైజ్ చేసినటువంటి క్రమంలో పాలనను సంబంధిత సమాచారం మొత్తం కూడా సింగిల్ క్లిక్‌తో అప్డేట్ అవుతున్నట్లుగా మనం అక్కడ గమనించవచ్చు. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని సంబంధిత వెబ్‌సైట్‌లలో మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్స్ అందిస్తున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ కూడా డిజిటల్ ఇండియా యొక్క ఫలాలుగానే మనం భావించాల్సి వస్తుంది. మరి ఇలా డిజిటల్ ఇండియాను ఆవిష్కరించేటటువంటి క్రమంలోని ఆ మూల స్తంభాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా చూస్తే బ్రాడ్‌బ్యాండ్ హైవేస్ అంటే ఇక్కడ దేశ ప్రజలందరికీ కూడా డిజిటల్ మౌలిక వస్తువులు కల్పించాలని మనకు డిజిటల్ ఇండియా ప్రాథమిక విభాగంగా, ప్రధాన విభాగంగా మనం నిర్ధారించుకున్నాం. ఒక 3 అంశాలు తీసుకున్నాం కదా! దాంట్లో డిజిటల్ మౌలిక వస్తువుల కల్పన అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా మనం చెప్తూ ఉన్నాం. సో, దాంట్లో భాగంగా బ్రాడ్‌బ్యాండ్ హైవేస్‌ని కల్పించడం అనేది ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీని మొదటి పిల్లర్‌గా మనం చెప్తూ ఉన్నాం. మొత్తంగా చూస్తే మనము అంతర్జాల సౌకర్యం అంటే ఇంటర్నెట్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేసేటటువంటి క్రమంలో 2 విధానాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి మొబైల్ ద్వారా నిస్తంత్రి విధానంలో అంతర్జాల సౌకర్యాలను కల్పించేటటువంటి క్రమం. అంటే మొబైల్‌లో మనం ఆ నెట్‌ని ఆన్ చేసుకుంటే సంబంధిత సమాచారాన్ని మనకు యాక్సెస్ చేసుకునేందుకు గాను అంతర్జాల సౌకర్యాలనేవి మనకు కల్పించబడతాయి. ఇదంతా టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్స్ అందించేటటువంటి కార్యక్రమంగా మనం చూస్తాం. దాన్ని నిస్తంత్రి విధానంగా చెప్పుకున్నాం. అదేవిధంగా ఇంటి ముంగిటకి ఓఎఫ్‌సీల ద్వారా కనెక్షన్‌ని తీసుకొని వచ్చి ఒక వైఫై హాట్‌స్పాట్‌కి లేదా రూటర్‌కి అనుసంధానించడం ద్వారా కంప్యూటర్‌లకు కావచ్చు, ల్యాప్‌టాప్‌లకు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి సమస్త డిజిటల్ ఎక్విప్‌మెంట్‌కి అంతర్జాల సౌకర్యాలు ఒకేసారి అందేటటువంటి క్రమాన్ని కూడా మనం చూస్తాం. గతంలో అయితే టెలిఫోన్ లైన్‌ల ద్వారా కేవలం సింగిల్ కంప్యూటర్‌కో, ల్యాప్‌టాప్‌కో మనం నెట్ సర్వీసెస్ అందించేటటువంటి క్రమాన్ని చూశాం. ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందినటువంటి క్రమంలో సదరు ఓఎఫ్‌సీ కేబుల్ల ద్వారా వచ్చేటటువంటి ఆ సంకేతాలను, ఇంటర్నెట్ సంకేతాలను వైఫై రూటర్‌కి అనుసంధానించడం ద్వారా ఏకకాలంలో మల్టిపుల్ డివైజెస్‌కి అంతర్జాలం అందించేటటువంటి సౌకర్యం మనకు కల్పించబడింది. దీంట్లో నిస్తంత్రి విధానంలో చాలా తక్కువ వేగంతో సర్వీసెస్ వస్తూ ఉండగా, బ్రాడ్‌బ్యాండ్ అంటే తంత్రి విధానంలో మనకు ఎక్కువ స్పీడ్‌తో అంతర్జాల సౌకర్యాలు కల్పించబడతాయని చెప్పుకున్నాం. మరి ఆ క్రమంలో దేశ ప్రజలందరికీ కూడా బ్రాడ్‌బ్యాండ్ హైవేస్ ద్వారా అంతర్జాల సౌకర్యాలు ప్రొవైడ్ చేయాలనేది మనకి ఇక్కడ ప్రధానమైనటువంటి మూలస్తంభంగా కనిపిస్తుంది. దీంట్లో చూస్తే ఈ బ్రాడ్‌బ్యాండ్ హైవేస్‌లో భాగంగా మరొక 3 ఉప విభాగాలను నిర్ధారించుకోవడం జరిగింది. దీని ద్వారా ప్రధానంగా కొన్ని ఏరియాస్ మీద స్పెషల్‌గా ఫోకస్ పెట్టి అక్కడ అంతర్జాల సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తారు. దాంట్లో మొదటిదిగా చూస్తే గ్రామీణ ప్రాంతాల వారందరికీ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించడము. దీన్నే మనం బ్రాడ్‌బ్యాండ్ ఫర్ ఆల్ దాంట్లో రూరల్ అనేటటువంటి అంశంగా చూస్తాం. సో, దీంట్లో ఏం చేశారనే విషయాలను గమనిస్తే దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలను నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా అనుసంధానించడం జరుగుతుంది. తద్వారా గ్రామ పంచాయతీలన్నింటికి కూడా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలను కల్పించడం ద్వారా అక్కడికి ప్రభుత్వ సేవలన్నింటినీ, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ సక్రమంగా మనం అందజేసేటటువంటి క్రమాన్ని గమనించవచ్చు. దీంట్లో భాగంగానే ప్రతి గ్రామ పంచాయతీ లెవెల్‌లో ఒక సీఎస్‌సి ఉమ్మడి సేవా కేంద్రం అన్నాం కదా! ఈ ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వ పాలనను ప్రజల చెంతకే తీసుకొనొచ్చేటటువంటి ప్రయత్నం అనేది జరుగుతుంది. మరది డిజిటల్ మాధ్యమంగా జరగాలి అంటే అంతర్జాల సౌకర్యాలనేవి ఆహ్, రిమోట్ ప్లేసెస్ వరకు, మారుమూల ప్రాంతాల వరకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి, దాంట్లో భాగంగా బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ టు ఆల్ అనేటటువంటి అంశంగా రూరల్ అనేటటువంటిది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలను కల్పించేటటువంటి ఒక విభాగంగా మనం చూస్తాం. సో, దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సంస్థ నోడల్ డిపార్ట్మెంట్‌గా పనిచేస్తుంది. అంటే
ఇలా 2.5 లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధానించేటందుకు గాను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు రూపొందించి అమలుపరచబడతాయి. వీటన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తన భుజాల మీదుగా నడిపించే క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. మరొక అంశాన్ని గమనిస్తే దీంట్లోని రెండవ విభాగంగా పట్టణ ప్రాంతాల వారందరికీ బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించడం. ఇంత క్రితం చెప్పుకున్న మనం పట్టణ ప్రాంతాలలో డిజిటల్ మౌలిక వసతుల యొక్క కల్పన అనేది ఇప్పటివరకు చూస్తే అత్యధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కొంచెం వెనుకబడి ఉంది. అయితే ఈ ఓరియంటేషన్‌లో కూడా అక్కడ సౌకర్యాలు ఉన్నంత మాత్రాన ప్రజలు వినియోగిస్తారు అనేటటువంటి గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే కొంతమందికి డిజిటల్ అక్షరాస్యత లేకపోవచ్చు. లేదా వారికి డిజిటల్ అక్షరాస్యత తెలిసినా కూడా తమ యొక్క ఖర్చులను తగ్గించుకునేటటువంటి క్రమంలో భాగంగా వాటిని తొలగించుకునేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి మరి పట్టణ ప్రాంతాల అభివృద్ధిలో, అదేవిధంగా భవనాల నిర్మాణ సాంకేతికతలను అభివృద్ధి పరచడంలో, సర్వీసెస్ డెలివరీ అంటాం, సేవల బట్వాడ, సమాచార సంబంధ మౌలిక వస్తువులను కల్పించడంలో వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్స్ ప్రధాన భూమిక వహిస్తూ ఉంటారు. అయితే పట్టణ ప్రాంతాలలో కొన్ని సందర్భాలలో మోనోపోలీస్ అనేవి ఉంటాయి. అంటే నియంతృత్వంగానే వారు తమకు నచ్చిన వారికి నచ్చినటువంటి రేట్లకు ఈ సర్వీసెస్ అందించేటటువంటి క్రమాన్ని కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ టెలికాం ఆపరేటర్స్ మధ్య కావచ్చు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మధ్య కావచ్చు, ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ వాతావరణాన్ని కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే వినియోగదారులకు మరింత తక్కువ ధరల్లోనే సంబంధిత సర్వీసెస్ని మనం అందించేటందుకు వీలుంటుంది. జియో రాకతో ఏ విధమైనటువంటి పెను విప్లవం దేశవ్యాప్తంగా జరిగిందో మనమందరం గమనిస్తూనే ఉన్నాం. మరి అలాంటి సందర్భంలో ఆరోగ్యకరమైనటువంటి పోటీ వాతావరణాన్ని కల్పించడంలో ప్రభుత్వం అనేది కొంత చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ క్రమంలో చూస్తే సదరు విపిఎన్ వారు చేసేటటువంటి ఆ సర్వీసెస్ని అందుకునేటటువంటి క్రమంలో తక్కువ ధరలకే ప్రజలకు గనక ఆ డిజిటల్ సర్వీసెస్ గనక అందించినట్లయితే మరింత మెరుగైనటువంటి అంతర్జాల సౌకర్యాలు అనేవి పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి అధికంగా అందించాల్సి వస్తుంది. అదేవిధంగా భవన సముదాయాలలో కావచ్చు, లేదా నూతన గృహాలలో కావచ్చు, ఇటువంటి సౌకర్యాలను ముందరే కల్పించడం కోసం వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్కి ప్రభుత్వం అవసరమైనటువంటి ప్రోత్సాహకాలను కానీ, రాయితీలను కానీ అందించేటటువంటి క్రమం ద్వారా పట్టణ ప్రాంతాల వారందరికీ బ్రాడ్బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించేటటువంటి వీలు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తే నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు 3వ ఉప విభాగంగా కనిపిస్తుంది బ్రాడ్బ్యాండ్ హైవేస్ అనే మూల స్తంభంలో భాగంగా. ఈ నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నెట్వర్క్, క్లౌడ్ సేవలకు సంబంధించినటువంటి మౌలిక వసతులను అనుసంధానించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ వాస్తవానికి ఇంటర్నెట్ అంటేనే మనకు నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అంటాం దీన్ని మనం. నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అంటే ఆల్రెడీ ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నటువంటి కంప్యూటర్స్ యొక్క వ్యవస్థలను తిరిగి అనుసంధానించేటటువంటి ఒక భారీ అనుసంధాన కార్యక్రమంగా మనకి ఇక్కడ ఇంటర్నెట్ అనేది కనిపిస్తూ ఉంది. దీన్ని మనం ఇంటర్నేషనల్ నెట్వర్క్ అని కూడా మరో రకంగా పిలుస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంబంధిత నెట్వర్క్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, నెట్వర్క్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మరియు ఇతరత్ర క్లౌడ్ సర్వీసెస్ని కూడా మనం కలిపి అనుసంధానించాల్సి వస్తుంది సంబంధిత మౌలిక వస్తువులను కల్పించేటటువంటి క్రమంలో. ఇక్కడ నెట్వర్క్లకు క్లౌడ్ సర్వీసెస్ను కల్పించే క్రమంలో సంబంధిత నెట్వర్క్లోని అందరు వినియోగదారులకు ఆ క్లౌడ్ సర్వీసెస్ అందించేటటువంటి సేవలు కావచ్చు, అందులో ఉన్నటువంటి పెరిఫెరల్స్ అంటాము, అంటే డివైజెస్ అందరూ కామన్గా యాక్సెస్ చేసుకునేటందుకు అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ల్యాన్ అనేటటువంటి నెట్వర్క్ ద్వారా దీంట్లో ఒక ప్రధానమైనటువంటి సర్వర్కి మిగిలినటువంటి కంప్యూటర్లను ఇంటర్ కనెక్ట్ చేస్తారు. తద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రింటర్ని అన్ని యూజర్స్ లేదా అందరు యూజర్స్ ఏకరీతిగా వినియోగించుకునేటందుకు అవకాశం ఉంటుంది. ప్రతి కంప్యూటర్కి మనం ప్రింటర్ని అనుసంధానించాల్సినటువంటి అవసరం లేకుండా ఒక సర్వర్కి ఆ ప్రింటర్ని అనుసంధానించి తద్వారా ఆ ల్యాన్ పరిధిలో ఉన్నటువంటి అందరు వినియోగదారులకు ఆ ప్రింటర్ ద్వారా అందే సౌకర్యాలను కల్పించడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా నెట్వర్క్ మరియు క్లౌడ్ సర్వీసెస్ను కనుక మనం అనుసంధానించినట్లయితే సంబంధిత సర్వీసెస్ అన్నీ కూడా కామన్గా ఉండేటటువంటి వినియోగదారులందరికీ ఏకరీతిన అందడం అనేది సులభ సాధ్యం అవుతుంది. సో ఈ క్రమంలో చూస్తే ఈ విధమైనటువంటి వ్యవస్థల ద్వారా అంటే ఎన్ఐఐ అనేటటువంటి వ్యవస్థల ద్వారా
గ్రామ పంచాయతీల నుంచి మొదలుకొని వివిధ ప్రభుత్వ విభాగాలన్నింటి మధ్య వేగవంతమైనటువంటి అనుసంధానత, క్లౌడ్ వేదికల నుంచి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి మనకు సత్వరమే వీలు కలగడం అనేది జరుగుతుంది. ఇంత క్రితం చూస్తే ఇంటింటి సర్వేకి సంబంధించి ప్రతి సమాచారాన్ని ప్రతి విభాగానికి అందించాల్సినటువంటి అవసరం లేకుండా ఇటువంటి సమాచారాన్ని ఏదేని ఒక మెయిన్ సర్వర్ లేదా క్లౌడ్ సర్వర్కి అనుసంధానం చేయడం ద్వారా, దాంట్లో నిక్షిప్తం చేయడం ద్వారా దీనిని వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి వ్యవస్థల మధ్య అనుసంధానించినట్లయితే, అంటే అక్కడ రాష్ట్ర స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీ స్థాయిలలో ఉండేటటువంటి సంబంధిత సిస్టమ్స్ అన్నింటినీ కూడా ఒక నెట్వర్క్ రూపంలో అనుసంధానించినట్లయితే ఈ సమాచారం అనేది అన్ని రకాల లేదా అన్ని స్థాయిలలో ఉండేటటువంటి ప్రభుత్వ విభాగాలన్నీ కూడా ఏక సమయంలో ఒకేసారి వాటిని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా కొన్ని ప్రభుత్వ పథకాల అమలులో లబ్ధిదారుల యొక్క ఎంపిక పారదర్శకంగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా లబ్ధిదారుల యొక్క ఎంపిక వేగంగా జరిగేటందుకు అవకాశం ఉంటుంది. ఈ లబ్ధిదారులకు సేవలను త్వరితగతిన అందించేటందుకు సైతం అక్కడ వీలు కలుగుతుంది. మరొక రకంగా ఈ అమలు పరిచేటటువంటి క్రమంలో, వారికి సేవలను అందించేటటువంటి క్రమంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయో నిరంతరం పరిశీలించేటందుకు కూడా చాలా తక్కువ శ్రమతోటే అవకాశం ఉంటుంది. కాబట్టి సంబంధిత విభాగాలన్నింటిని మనం అనుసంధానించాలి అనేది ఇక్కడ ప్రధానంగా పెట్టుకోవడం అనేది జరిగింది. తద్వారా వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మనము పూర్తి జవాబుదారీతనంతో కూడి, అదేవిధంగా పారదర్శకతతో కూడినటువంటి సర్వీసెస్ని ప్రజలకు అందించడానికి అవకాశం కలుగుతుంది. సో దీంట్లో భాగంగా, అంటే ఈ ఎన్ఐఐ నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఆల్రెడీ ఇప్పటికే కొన్ని రకాలైనటువంటి నెట్వర్క్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా చూస్తే స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్, దీన్ని మనం స్వాన్ అని పిలుచుకుంటాం. నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ వంటి నెట్వర్క్లు ఈ క్రమంలో మనకు ఉపయోగపడేటటువంటి అంశాలుగా చూస్తాం. అంటే రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి సంబంధిత వ్యవస్థలన్నింటినీ అనుసంధానించేటటువంటి ఒక నెట్వర్క్గా స్వాన్ అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు కావచ్చు, పరిశోధనా సంస్థలు కావచ్చు, రీసెర్చ్ వర్కర్స్ కావచ్చు, వీరందరినీ అనుసంధానించేటటువంటి ఒక నెట్వర్క్ వ్యవస్థగా మనకి ఇక్కడ నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అనేది కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా బ్రాడ్బ్యాండ్ హైవేస్లో భాగంగా రూపొందించి అమలుపరుస్తున్నటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ డిజిటల్ ఇండియాలో రెండవ మూల స్తంభాన్ని కనుక గమనిస్తే దేశ ప్రజలందరికీ మొబైల్ కనెక్టివిటీ. మరి దీంట్లో భాగంగా ఏం చేయాల్సి వస్తుంది అంటే, ఆ మొబైల్ కనెక్షన్స్ అందించేటటువంటి క్రమంలో టెలికమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గణనీయంగా పెంచాల్సి వస్తుంది. తద్వారా మొబైల్ టవర్ల యొక్క సాంద్రతను కూడా పెంచాల్సి వస్తుంది. అదేవిధంగా రిమోట్ ఏరియాస్లలో మరింత పవర్ఫుల్ టెక్నాలజీల ద్వారా లేదా విభిన్నమైనటువంటి ప్రత్యామ్నాయ సాంకేతికతల ద్వారా సంబంధిత కనెక్టివిటీ అనేది కల్పించడం ప్రధానంగా ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల వారికి మొబైల్ సర్వీసులను అందించడానికి గాను అనుసంధాన సౌకర్యాలు లోపించిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం అనేది జరిగింది. ఇది ఇటీవల చూస్తే గూగుల్ వంటి సంస్థలు, అదేవిధంగా అమెజాన్ వంటి సంస్థలు ఈ మారుమూల ప్రాంతాలలోకి బెలూన్స్ని, అంటే పెద్ద పెద్ద బెలూన్స్ని ఎగరవేయడం ద్వారా ఆ బెలూన్స్లలో వైఫై హాట్స్పాట్లను అమర్చి ఎగరేస్తారండి. వైఫై హాట్స్పాట్స్ను అమర్చి ఎగరవేయడం ద్వారా, ఇంకొన్ని ఏరియాలలో అయితే డ్రోన్స్కి ఈ మొబైల్ హాట్స్పాట్స్ని ఇచ్చేటటువంటి పరికరాలను అమర్చి సంబంధిత ప్రాంతాలలో ఎగరవేయడం ద్వారా ఆయా ప్రాంతాలకు మొబైల్ కనెక్టివిటీని, అంతర్జాల కనెక్టివిటీని అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా అవసరమైతే ఇందుకోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ అనేటటువంటిది మనకు ఆల్రెడీ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రావడం జరిగింది. మరి దీంట్లో భాగంగా కనుక చేసినట్లయితే సంబంధిత సంస్థలకు సోషల్ సర్వీస్ అందించేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మారుమూల ప్రాంతాలలో ఈ డిజిటల్ వనరులకు సంబంధించినటువంటి మౌలిక వస్తువులను పెంపొందించేందుకు సైతం అవకాశం అనేది చిక్కుతుంది. ఈ క్రమంలో చూస్తే భారతదేశంలో సుమారు 55,619 గ్రామాలకు నేటికి మొబైల్ సేవలు అందడం లేదన్నట్లుగా మనం ఇక్కడ గమనించాం. దీనికి ప్రధానంగా చూస్తే రిమోట్ ఏరియాస్లలో ఎక్కువగా చూస్తే 2 టవర్లకు మధ్యలో అవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఏదో ఒక పెద్ద గ్రామీణ ప్రాంతంలో టవర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా సంబంధిత సర్వీస్ని అందించేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి 2 టవర్స్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలలో
ఇప్పటికీ కూడా చూస్తే అక్కడ మనకు ఇంటర్ఫిరెన్స్ వల్ల అంటే తరంగాల యొక్క అధ్యారోపణం వల్ల అవి సర్వీసెస్ అనేవి నాణ్యతతో కూడి ఉండడం లేదు కాబట్టి మరి అటువంటి ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈశాన్య ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ ఈ అనుసంధానత సదుపాయాలు, మొబైల్ టెలికమ్యూనికేషన్ సదుపాయాలు లేని గ్రామాల్లో మొబైల్ సేవలను అందజేయాలని ప్రాథమికంగా ప్రతిపాదించడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈశాన్య ప్రాంతాల్లో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయండి. మరి అలాంటి పరిస్థితులలో సాంప్రదాయ విధానాల ద్వారా మొబైల్ కనెక్టివిటీ కానివ్వండి, అంతర్జాల కనెక్టివిటీ అనుసంధానతను కానివ్వండి, కల్పించాలంటే కొంత కష్టసాధ్యమైనటువంటి పని. అయినా కూడా సంబంధిత విభాగాల నిపుణులతో చర్చించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు మొబైల్ కమ్యూనిటీ సర్వీసెస్ కానివ్వండి, ఇంటర్నెట్ సర్వీసెస్ కానివ్వండి అందించినప్పుడే డిజిటల్ ఇండియా ఫలాలు కూడా అటువంటి మారుమూల ప్రాంతాల వారికి కూడా అందేందుకు ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఈశాన్యేతర ప్రాంతాల్లో ఇటువంటి గ్రామాలకు దశల వారీగా మొబైల్ సేవలు అందించడం అనేది జరుగుతుంది. ఇందుకోసము డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల అమలుకు 2014 మరియు 2018 మధ్య ప్రాంతంలోనే సుమారుగా 16,000 కోట్ల రూపాయలను వెచ్చించాలని నిర్ణయించడం అనేది జరిగింది. ఇది ప్రధానంగా రిమోట్ ఏరియాస్లలో అంటే అదేవిధంగా చూస్తే ఈశాన్యేతర ప్రాంతాలలో ఇటువంటి సర్వీసెస్ అందించడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ని నోడల్ ఏజెన్సీగా ఎంపిక చేసినట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీని ఆధ్వర్యంలో సుమారుగా 4 సంవత్సరాల కాలంలోనే 16,000 కోట్ల రూపాయలను ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించడంలో భాగంగా వీరు వెచ్చించడం అనేది మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. మరొక ముఖ్యమైనటువంటి మూలస్తంభంగా మనకు ప్రజలందరికీ అంతర్జాల అందుబాటు కార్యక్రమం. ఇంతకుముందుది మొబైల్ కనెక్టివిటీ మీద ప్రధానంగా దృష్టి సారించగా, ప్రస్తుతం మనము మొబైల్ కనెక్టివిటీ తర్వాత మనకు అత్యవసరమైనటువంటిది అంతర్జాల సౌకర్యము. ఇది సంస్థలకో, విభాగాలకో లేదా కార్యాలయాలకో కాదు, ప్రజలందరికీ అందుబాటులో తీసుకొని రావడం అనేది ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాల సేవలు, వాటితో పాటు అంతర్జాల వినియోగం సైతం గణనీయంగా పెరుగుతోంది. ఇటీవల ఒక అధ్యయనాన్ని గనక మనం గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నటువంటి మొబైల్ హ్యాండ్సెట్ల సంఖ్య ప్రపంచ జనాభాకు సమానంగా ఉన్నట్లుగా కనుగొనబడడం జరిగింది. అంటే దాని యొక్క ప్రాథమిక అర్థము ప్రజలందరూ మొబైల్ ఫోన్లు వాడుతున్నారని కాదు. కొన్ని సందర్భాలలో అవసరాన్ని బట్టి ఒకటి కంటే ఎక్కువ మొబైల్ ఫోన్స్ వినియోగం అనేది మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి అక్కడ ప్రజలందరికీ అందుబాటులో లేకపోయినా కూడా వినియోగిస్తున్నటువంటి మొబైల్ హ్యాండ్సెట్ల యొక్క సంఖ్య ప్రపంచ జనాభాకు సమానంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి మరొక అంశంగా డిజిటల్ డివైడ్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే డిజిటల్ వనరులను వినియోగించే వారికి మరియు వినియోగించని వారికి మధ్యలో ఉండేటటువంటి అంతరాన్ని మనము డిజిటల్ డివైడ్గా చెప్తున్నటువంటి పరిస్థితులలో మరి ఈ సంఖ్య ప్రపంచ జనాభాకు సమానంగా ఉన్నా కూడా డిజిటల్ డివైడ్ అనేది ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలందరూ కూడా డిజిటల్ వనరులను ఉపయోగించడం లేదు అనేటటువంటి విషయం మనకు తేటతెల్లం కావడం జరుగుతుంది. వివిధ ప్రభుత్వ శాఖలు ఆన్లైన్ వేదికల ద్వారానే తమ వినియోగదారుల డాక్యుమెంట్ల పరిశీలన జరుపుతున్నట్లుగా మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అంటే సంబంధిత లబ్ధిదారులను ఎంపిక చేసేటటువంటి క్రమంలో వారు సమర్పించినటువంటి డాక్యుమెంట్స్ సైతం మనకు ఆన్లైన్ మాధ్యమాలుగానే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ సైతం ఓటీఆర్ ద్వారా అభ్యర్థుల యొక్క డాక్యుమెంట్స్ని స్కాన్డ్ కాపీస్ని మనకు అందులో పొందుపరిచిన తర్వాత వాటిని రిఫర్ చేసి ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్ అనేటటువంటి ఏరియాలో కావచ్చు, అదేవిధంగా వారి యొక్క విద్యా సంబంధమైనటువంటి అంశాలను పరిశీలన చేసేటటువంటి క్రమంలోనూ సంబంధిత డాక్యుమెంట్స్ని స్కాన్డ్ కాపీస్ని ఓటీఆర్ సమర్పించేటటువంటి క్రమంలో అప్లోడ్ చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తద్వారా డిజిటల్ మాధ్యమంగా వచ్చినటువంటి ఆ సర్టిఫికెట్ని పరిశీలించి అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరో వారికి ఆ నియామక పరీక్షలు అపియర్ కావడానికి అవకాశం ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఒక టీఎస్పీఎస్సీకే కాదు, ప్రభుత్వ సర్వీసెస్ని కానివ్వండి, ప్రభుత్వ ప్రయోజనాలను కానివ్వండి అందించేటటువంటి క్రమంలో ప్రజలు సమర్పించినటువంటి డాక్యుమెంట్స్ని కావచ్చు, అదేవిధంగా వారు డాక్యుమెంట్స్ని సమర్పించకపోయినా కూడా వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా సంబంధిత వివరాలన్నింటినీ కూడా క్రాస్ చెక్ చేసుకునేటటువంటి అవకాశము అన్ని ప్రభుత్వ విభాగాలకు కల్పించడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ క్రమమైనటువంటి అంశాలలో భాగంగా ఆర్టీఏ మొబైల్ అప్లికేషన్ అనేది మనం ఇక్కడ ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అనేకమైనటువంటి సంస్థలు ఎక్కువగా చేస్తూ ఉన్నా కూడా అత్యంత మంది ఇక్కడ చేస్తున్నటువంటి యూజ్ చేస్తున్నటువంటి అప్లికేషన్గా మనకి ఇది కనిపిస్తుంది. ప్రజలు తమ దైనందిన అవసరాలకు కావాల్సినటువంటి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల కోసం
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇంటి ముంగిట్లోనే వాటిని పొందేటటువంటి అవకాశాన్ని అంతర్జాలం కల్పిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఆ డాక్యుమెంట్స్ కోసం మన ఇంటి పరిసరాల్లో ఇంట్లోనే ఉంటూ వాటి కోసం అప్లై చేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా గమనిస్తే మొబైల్ ఫోన్ల ద్వారానే లేదా మన ఇంట్లో ఉన్నటువంటి పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారానే మనం వాటికి అప్లై చేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదివరకైతే ఫిజికల్‌గా మనం అప్లికేషన్ ఫార్మ్ పూరించి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ యొక్క జిరాక్స్‌డ్ కాపీస్ లేకపోతే అటెస్టెడ్ కాపీస్‌ని మనం సమర్పించాల్సి వచ్చేది. ప్రస్తుతము రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో అక్కడ ఫైనల్ మూమెంట్‌లో మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ద్వారా సంబంధిత అర్హులను గుర్తించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి సేవలను అంతర్జాల మాధ్యమంగా అందించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైటీ అంటాం దీన్నే మనం. దీని ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల పరిధిలో ఉమ్మడి సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ, వాణిజ్య సేవలన్నీ ఒకే కేంద్రంలో అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూస్తే ప్రస్తుతం పోస్ట్ ఆఫీసులకు పూర్వ వైభవాన్ని తెప్పించేటందుకు వారిని సక్రమంగా వాటిని వినియోగించుకునేటటువంటి క్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆధ్వర్యంలో భారతదేశంలోని 1,50,000 పోస్ట్ ఆఫీసులను బహుళ సేవా కేంద్రాలుగా మార్చాలని ప్రతిపాదించడం అనేది జరిగింది. ప్రస్తుతము పింఛన్లను సైతం పోస్ట్ ఆఫీసుల ద్వారా అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించినటువంటి వేతనాలు సైతం పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించేటటువంటి క్రమాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మరొక ముఖ్యమైనటువంటి మూలస్తంభంగా మనకిక్కడ ఈ గవర్నెన్స్ అనేది కనిపిస్తుంది. ఇంత క్రితమే చెప్పుకున్నాం 1980స్ నుంచే మనకు ఈ గవర్నెన్స్ ప్రణాళికలన్నీ కూడా దేశవ్యాప్తంగా అమలు కావడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాకపోతే వాటిలలో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్ల ద్వారా అవి సక్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వడం లేదనేటటువంటి అంశాన్ని గమనించాం. ఈ క్రమంలోనే మనం ఈ గవర్నెన్స్‌కి సంబంధించి డిజిటల్ ఇండియాలో అత్యంత ప్రాధాన్యతను కల్పించడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా సాంకేతికత సహాయంతో ప్రభుత్వ పాలనలో సంస్కరణలనేవి మనం ఇక్కడ చూడాల్సినటువంటి అంశం. దీన్ని మరో రకంగా చూస్తే తక్కువ పాలన, గరిష్ట ప్రయోజనాలు. అంటే తక్కువ పాలన అంటే ప్రభుత్వము పరిపాలించకుండా ఉండాలని కాదు. కానీ తక్కువ శ్రమతోటే గరిష్టమైనటువంటి ప్రయోజనాలను ప్రజలకు అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. అంటే ఇక్కడ వనరులను అధిక మొత్తంలో ఏర్పాటు చేయడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కామన్ సర్వీస్ సెంటర్స్ అనుకున్నాం. దీంట్లో అనేకమైనటువంటి డాక్యుమెంట్స్‌ని పొందేటందుకు గాను కేవలము కామన్ సర్వీస్ సెంటర్స్‌ని సందర్శిస్తే సరిపోతుంది. అదేవిధంగా చూస్తే ఇటీవల కొన్ని ప్రభుత్వ బ్యాంకులు సంబంధిత బ్యాంకులలోనే అమౌంట్‌ని డిపాజిట్ చేసేటటువంటి అవకాశాన్ని సంబంధిత రిప్రజెంటేటివ్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరించడం అనేది జరిగింది. వీరినే బ్యాంక్ మిత్ర అనేటటువంటి పేరుతో అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే ప్రజలు తమ యొక్క నగదుని బ్యాంకులలో డిపాజిట్ చేయడానికి బ్యాంకుకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. సంబంధిత బ్యాంక్ మిత్రుల ద్వారా వారి యొక్క ఆధార్ కార్డు వెరిఫికేషన్ ద్వారా లేకపోతే బయోమెట్రిక్ ద్వారా ఆ అమౌంట్‌ని వారి యొక్క అకౌంట్‌లోకి డిపాజిట్ చేసుకోవడం కానివ్వండి, అదేవిధంగా వేరే వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్ చేయడం అనేది కూడా చేయడం జరుగుతుంది. దీనికోసం వారు భౌతికంగా బ్యాంకులకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మరి ఇవన్నీ కూడా మనము డిజిటల్ ఇండియాలో భాగంగా వచ్చినటువంటి ఈ గవర్నెన్స్ ప్రణాళికల్లోని అంశాలుగా మనం చూడాల్సి వస్తుంది. ఇక్కడ సాంకేతికత సహాయంతో ప్రభుత్వ పాలనలో సంస్కరణలు తేవడానికి క్రింది చర్యలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఆ చర్యలు ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. లబ్ధిదారులను ఎంపిక చేయడానికి నింపవలసిన దరఖాస్తు ఫారాలను సరళీకరించడం. అంటే ఎక్కువ మొత్తంలో డేటాని గనక సమీకరించాలి అనుకుంటే ప్రజలు కూడా కొంత గందరగోళ పడేటటువంటి అవకాశం ఉంది. తద్వారా అర్హులైన వారు సైతం కొన్ని పొరపాట్లు గనక చేస్తే వారు అర్హులు కాకుండా పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అవసరమైనటువంటి తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి సమాచారాన్ని మాత్రమే వారి నుంచి సేకరించాల్సినటువంటి బాధ్యతని ఇది గుర్తు చేస్తుంది. అదేవిధంగా చూస్తే అందరికీ అర్థమయ్యేలా దరఖాస్తు ఫారాలను డిజైన్ చేయడం, అవసరమైనంత సాధ్యమైనంత తక్కువ సమాచారం సేకరించి అర్హులను ఎంపిక చేసేలా చూడడం అనేది మనకిక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే పూర్తి చేసిన దరఖాస్తుల పరిస్థితిని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం కావచ్చు, సర్టిఫికెట్లు, విద్యా సంబంధ డిగ్రీలు కావచ్చు, గుర్తింపు పత్రాల వంటి ముఖ్యమైన పత్రాలను ఆన్‌లైన్ రిపోజిటరీస్‌లో నిక్షిప్తం చేసుకోవడం. దీన్నే మనము డిజి లాకర్ అని చెప్పుకున్నాం గదా! సో, వీటిలలో డిజి లాకర్‌లో మన యొక్క ఎడ్యుకేషన్ రిలేటెడ్ మెమోస్ కావచ్చు, సర్టిఫికెట్స్‌ని కూడా మనం భద్రపరుచుకునేటటువంటి వీలుంటుంది. తద్వారా ప్రయాణ సందర్భాలలో డాక్యుమెంట్స్‌ని మోసుకుపోయేటటువంటి క్రమంలో
కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూనే ఉన్నాం. సర్టిఫికెట్‌లు పోవడం అనేది జరుగుతూ ఉంది. తద్వారా అటువంటి అసౌకర్యాలకు లోను కాకుండానే డిజిటల్ లాకర్‌లో నిక్షిప్తం చేసినటువంటి సర్టిఫికెట్‌లనే మనం వారికి అందించినట్లయితే సంబంధిత వెరిఫికేషన్స్ అనేవి చాలా ఈజీగా జరిగిపోయే క్రమాన్ని మనం చూడవచ్చు. సో, దీని మూలంగా పత్రాలను ప్రజలు భౌతికంగా సమర్పించాల్సినటువంటి అవసరం ఉండదు. సంబంధిత యాక్సెస్ గనక ఇస్తే ఏజెన్సీస్ మొత్తం క్రాస్ చెక్ చేసుకొని అర్హులను గుర్తించేందుకు ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా చూస్తే యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ అంటాం. వంటి ఆధార్ వేదికలను, పేమెంట్ గేట్‌వే వీటినే భీమ్ యూపీఐ అంటున్నాం. మొబైల్ సేవా ప్లాట్‌ఫార్మ్స్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ వంటి సమాచార మార్పిడి వేదికలను జాతీయ, రాష్ట్రీయ సేవల బట్వాడా గేట్‌వేస్, నేషనల్ అండ్ స్టేట్ సర్వీస్ డెలివరీ గేట్‌వేస్‌గా చూస్తాం వీటిని. వీటన్నింటిని కూడా ఒక్కచోట చేర్చి పౌర సంబంధ, వాణిజ్యపరమైనటువంటి సేవలను అందించడము, ఇక ముందు సమీకరించేటటువంటి సమాచారము, అన్ని డేటాబేస్‌ల వివరాలు మాన్యువల్ రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో నిర్వహించడం అనేది ప్రధానంగా ఈ గవర్నెన్స్ పథకాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలుగా మనం గమనించవచ్చు. తద్వారా ప్రజలందరికీ స్వల్ప కాలంలోనే అత్యంత నాణ్యమైనటువంటి ప్రభుత్వ సేవలను పారదర్శకతతో, జవాబుదారీతనంతో అందించడానికి వీలనేది కలుగుతుంది. మరి ఈ క్రమంలో మరిన్ని మూల స్తంభాల గురించి మరొక వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.